విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్స్ ను సంప్రదించండి. టీడీపీ అధిష్టానానికి తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ కొరకరాని కొయ్యగా తయారయ్యారు. కొలికపూడి తీరుపై ఇప్పటికే ఆ నియోజకవర్గ, మండల, గ్రామ నాయకులు, టీడీపీ అనుకూల మీడియా ప్రతినిధులు సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. కొలికపూడిపై లైంగిక వేధింపుల ఆరోపణలు కూడా ఉండడం గమనార్హం. అయితే తనపై వస్తున్న తీవ్ర ఆరోపణల్ని కొలికపూడి ఏమాత్రం ఖాతరు చేయటం లేదు. ఏం చేస్తారో చూద్దాం అనే లెక్కలేనితనంతో ఆయన మరింత దూకుడు ప్రదర్శిస్తున్నారు. తనపై సొంత పార్టీలోనే కుట్ర జరుగుతున్నట్లు కొలికపూడి అనుమానిస్తున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఆయన పెట్టిన 2 పోస్టులు టీడీపీ పెద్దలకు సవాల్గా నిలిచాయి. ఈ 2 పోస్టులు కూడా తమ గురించే అని తిరువూరు టీడీపీ కార్యకర్తలు, నాయకులు అనుకుంటున్నారు. సొంత పార్టీ వారి గురించి మనసులో రగులుతున్న కోపాగ్ని అగ్ని పర్వతంలా ఉందని కొలికపూడి పేర్కొన్నారు. బద్దలయ్యే ముందు భయంకరమైన ప్రశాంతంగా ఉందని చెప్పడం అంటే తాను ప్రశాంతంగా ఉండడం గురించి సంకేతాలు ఇచ్చారు అనే చర్చ తెర మీదకు వచ్చింది. అలాగే తాజాగా తిరువూరును రక్షించాలి అంటూ ర్యాలీ నిర్వహిస్తానని ఫేస్బుక్లో పోస్టు పెట్టారు ఆయన. అధికారాన్ని అడ్డుపెట్టుకొని తన పార్టీకి చెందిన కొందరు నాయకులు గ్రావెల్, ఎర్రమట్టి, ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారని, అలాగే జూదం లాంటి అసాంఘిక కార్యకలాపాలకు తెరలేపారని, వారి నుంచి తిరువూరును కాపాడాలి అనేది కొలికపూడి భావనగా ఆ నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. టీడీపీ అరాచకాల నుంచి తిరువూరును కాపాడాలి అనేది ఆయన పరోక్ష నినాదమని సొంత పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ అధిష్టానానికి కొలికపూడి సవాల్ విసురుతున్నారు. కొలికపూడిని ఏమీ చేయలేక, అలాగని పార్టీకి నష్టం జరుగుతూ ఉంటే చూస్తూ ఉండలేక ఆ పార్టీ పెద్దలు దిక్కుచోచని స్థితిలో ఉన్నారు. కొలికపూడిని అడ్డుకునే దమ్ము ఉందా అని పార్టీ పెద్దల్ని తిరువూరు టీడీపీ శ్రేణులు ప్రశ్నిస్తూ ఉండడం ఆ నియోజకవర్గంలో అధికార పార్టీలో చోటు చేసుకున్న విభేదాలకు పరాకాష్ఠగా చెప్పవచ్చు.